కొత్తగూడెం పట్టణంలో బ్లూ ఇండియా పార్టీ చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు, పత్రికా విలేకరులు, నాయకులు వీళ్ళందరికీ ఉద్యమ అభినందనలు. జై సేవాలాల్. మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం అని గొంతెత్తిన కొత్తగూడెం మళ్ళీ బహుజనులకు రాజ్యాధికారం సాధించడానికి కూడా గొంతెత్తడానికి సిద్ధమైందని చెప్పడానికి ఇది ఒక సంకేతం. పూలే అంబేద్కర్ల వారసత్వాన్ని, రాజకీయాల్ని పుడికిపుచ్చుకున్న బ్లూ ఇండియా పార్టీ నాయకత్వంలో కొత్తగూడెంలో ఈరోజు ఈ సభలో పాల్గొనటం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ పార్టీ తరఫున చాలా విషయాలు మాట్లాడే వాళ్ళు పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఈ సందర్భంగా బహుజన రాజ్యాధికారం ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏం చేసి వస్తుంది అనే మాట మన అధ్యక్షుడు వారు చెప్తారు. పార్టీ నాయకులు కూడా చెప్తారు. నేను ఆ లోతుల్లోకి వెళ్ళాను. ఒక మాట మాత్రం బలంగా గట్టిగా మాత్రం చెప్పడానికి సిద్ధమై మాట్లాడుకోవడానికి ఇక్కడ ఉన్నామని చెప్పడానికి మాత్రం వచ్చా. చిన్నపిల్లలు అమ్ముకోవటం బతకటమే గగనమైన ఈ సమయంలో బతకటం కష్టమైందని భావించి చిన్నపిల్లలు అమ్ముకుంటున్న సందర్భంలో అమ్ముకోవడం కాదు, బతకడం ఎట్లా నేర్చుకోవాలని చెప్పిన దానికోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద కృషి జరిగింది. అది లంబాడ వాళ్ళు, గిరిజన వాళ్ళు ఒక యుద్ధమే చేశారు బతుకు తెరువు కోసం మీద. కాబట్టి అట్లాంటి సమయం నుంచి మేము రాజ్యాధికారం అంటే అగ్రకులాలకు, బ్రాహ్మణ పార్టీలకు, కమ్మ పార్టీలకు, వెలుమ పార్టీలకు దాసోహమైనటువంటి వ్యక్తులకు అధికారం ఇవ్వటం ద్వారా మన బతుకులు బాగుపడాయి. మనం ఏలుకొని, మన ఓట్లతో మనం ఏలుకొని మన రాజ్యాన్ని సాధించుకోవటం ద్వారా సాధ్యమైతే అనే మాట చెప్పుకోవడానికి ఏర్పాటు చేసుకున్న చేరికల సభ ఇవాళ భారీ స్థాయి సభగా మారాలి మళ్ళీ మనం జరగబోయే ఎన్నికల నాటికి. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామందిని, మనకు ఉద్యమాలు కొత్త కావు. ఈ అడవి బిడ్డలకు, ఈ కొత్తగూడెం పరిహా ప్రాంతంలో ఉన్నటువంటి అడవి బిడ్డలందరికీ పోరాటాలు కొత్త కాదు. పాలకుల విధానాలు ఏందో తెలిసిపోయినాయి. కాబట్టే రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి మనకంటూ ఒక ప్రత్యేకమైన పార్టీ అవసరం అని చెప్పేసి గుర్తించి ఆ వైపు అడుగులు వేయటం అనేది చాలా శుభ పరిణామం. అందుకనే మనకు ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు, రాయితీలు మన జీవితాన్ని అంత సీరియస్గా మెరుగుపరిస్తే ఇక్కడ ఉండటం సరైనది కాదు. కాబట్టి మనం దాని ప్లేస్లో ప్రభుత్వం కన్నా, ఈ ప్రభుత్వాల కన్నా రాజ్యాంగం ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవటం మీద, వాటిని సాధించుకోవటం మీద, వాటిని సాధించుకోవడానికి అధికారాన్ని హస్తగతం చేసుకోవటం మీద ఆలోచించటమే ఇప్పుడు అవసరం. ముందు మనకు విద్య అవసరం. ఈ కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ పెడదామని చెప్పి ప్రభుత్వానికి అడిగాం. మైనింగ్ యూనివర్సిటీ అంటే ఎందుకు? ఇక్కడ మైనింగ్ ఉంది. ఈ మైనింగ్లో చదువుకోవడానికి ఈ ఆదివాసీ గిరిజనకు సంబంధించిన తెగలకు సంబంధించిన వాళ్లకు అవకాశం 50% ఉంటుంది.
కాబట్టి స్థానికంగా ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, డిగ్రీ కాలేజీలు కావాలి, మహిళల కాలేజీలు కావాలి, యూనివర్సిటీ కూడా కావాలి. ఈ కొత్తగూడెంకి ఒక ప్రత్యేక యూనివర్సిటీ కావాలని బ్లూ ఇండియా పార్టీ తరఫున మీరందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులకు మనకు విద్య లేకపోవడం మూలంగా పూలే మహానేడు చెప్పినట్టుగా మనకు విద్య లేకపోవడం మూలంగానే అవివేకం అయిపోతుంది. ఆ అవివేకం మనల్ని బానిస చేసింది. ఈ బానిసగిరి వద్దని ఆ వైపు ఆలోచించడానికి బ్లూ ఇండియా పార్టీ ముందుంటుంది, ఆ వైపుగా అడుగులు వేస్తుంది. ఇదే డోర్నాకల్లో ఒక 5,000 మందిని భారీ ర్యాలీ జరిపి ఒక సభ జరిపిన చరిత్ర బ్లూ ఇండియా పార్టీకి ఉంది. మనం చిన్నగా పెద్దగాని కాదు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా గిట్లే ఉండే. తెలంగాణ మాట మాట్లాడితే గొంతెత్తే కూడా మాట్లాడలేదు. ఆ స్థితి నుంచి ఇవాళ తెలంగాణని ఏలుకున్న పరిస్థితి ఉంది. తెలంగాణ ఏరుకుంటే మనం ఏరుకోలే, దొరలేరు అనుకోండి. కాబట్టి బలహీనతల మీద మనకు తాగించడానికి, తాగుబోతులుగా మార్చడానికి మనం చీరకో లేకుంటే ఒక గొర్రెకో ఒక మేకకో లేకుంటే ఒక బర్రెకో లేదా మనకు ఒక ఇల్లుకో నువ్వు ఇచ్చేది నువ్వేదో భిక్ష వేసి ఇస్తున్నాను కాదు. మన సంపద ఉంది. మనం వివిధ రకాలుగా ప్రభుత్వం దగ్గర డబ్బులు కట్టి పన్నుల పనులు ఉన్నాం. వాటన్ని ఫలితంగానే మనకు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం, మనకు తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలిపే క్రమమే ఈ సభ. మనం ఆ పార్టీలో చేరుతున్నామంటే ఊరికే చేరటం కాదు. ఆ పార్టీలో ఏ అంశాలు అంటే పూలే మహనీయుడు కావచ్చు, సేవలాలు కావచ్చు, లేకుంటే కుమరం భీమ్ కావచ్చు, లేకుంటే సావిత్రిబాయి కావచ్చు, రకరకాల సంఘ సంస్కర్తలు, మహామేధావులు, ఉద్యమకారులు, విప్లవకారులు అంటే నక్సలైట్ కాదా మరి, అంటే సామాజిక వ్యవస్థను ఈ సమాజంలో ఉన్న కుల అంతరాలని తొలగించాలనేటువంటి సంకల్పంతో పనిచేసిన గొప్ప మేధావులందరూ మన దేశంలో ఉన్నారు, పుట్టారు. వాళ్ళు దానికోసం తప్పించారు, పోరాటం చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. అట్లాంటి త్యాగాలు చేసిన వాళ్ళ స్ఫూర్తితోని రాజ్యాధికారాన్ని సాధించడం కోసమే బ్లూ ఇండియా పార్టీ కంకణం కట్టుకుంది. ఇదికే కాదు, మన వాళ్ళు చెప్తుంటారు, ఆ వివరాలన్నీ మన ప్రసాదాన్ని చెప్తుంటాడు. ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి పార్టీ నిర్మాణం ఎట్లా జరుగుతుందో ఉంటుంది. ముందు తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లే ఉండే. తెలుగుదేశంలో పనిచేసే వాళ్ళంతా కమ్మలు, దానికోసం పాటుపడ్డారు. మనం కూడా పాటుపడాలి. మనము లంబాడ హక్కుల పేరు మీద లంబాడలకు హక్కులు కావాలని, ఆదివాసులకు హక్కులు కావాలని, మా గూడెంలో మా రాజ్యం, మా తండలో మా రాజ్యం కావాలని ఎట్లయితే నినాదంతో గట్టిగా పోరాటం చేసినామో అదే స్ఫూర్తితోని ఈ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని బ్లూ ఇండియా పార్టీ తరఫున ఒక్కసారన్న అవకాశం కల్పించుకునే విధంగా, బ్లూ ఇండియా పార్టీకి ఒక్కసారన్న అవకాశం కల్పించుకునే విధంగా మనం చాలా సీరియస్గా కంకరబద్దులై పనిచేస్తే రాక మానదు. తినగ వేప తీయనుండు అనేటువంటి సామెతను గుర్తు చేసుకొని చదవంగా చదివేస్తుంది. కాబట్టి మన ఆలోచనని, మన పని విధానాన్ని పాలకులు మందుకో లేకుంటే బిర్యానీకో, మన బంధుకు బిర్యానీకి పరిమితం చేసో లేకుంటే ఓట్లకు అమ్ముకునే వాళ్ళని చెప్పి చేసేదైతే ఉందో అది తప్పు. కాదురా బాబు, మేము అమ్ముకోవటం కాదు, మేము నమ్ముకున్న వాళ్ళం. మా బహుజన వర్గాలకు అధికారం ఇచ్చే ఒక నాయకుడిని ఎన్నుకునేటువంటి సామర్థ్యత మాకు ఉందని చెప్పడానికి ఈ నియోజకవర్గంలో లేదా ఈ కొత్తగూడెంలో జరుగుతున్న ఎన్నికల్లో, ఏ ఎన్నికలు సరే ఆ ఎన్నికల్లో మేము గెలిపించుకుంటున్నటువంటి వాగ్దానాన్ని మనం భుజానేసుకొని ముందుకు పోయాల్సిన అవసరం ఉంటుంది. ఇది అక్కడికే పరిమితం కాదు కూడా. ప్రభుత్వాలు మేమే వేస్తున్నాం, మేమిచ్చినాం నీ అయ్యే సొమ్ము ఇచ్చినావా? నీ అయ్యే సొమ్ము మేము ఇయ్యలే. ఈడ బాక్సైడ్ ఉంది, రకరకాల ఖనిజాలు ఉన్నాయి, స్టీల్ ఉంది. ఇది అమ్మి ఈ ప్రకృతి సహజమైన వనరుల్ని అమ్మి మాగు పెడుతున్నారు నాయన. మాగు పెట్టడానికి నీకేం నొప్పి?
నువ్వు పెడుతున్నావా? మొత్తం పెడతలేదు, సగం కంటే ఎక్కువ దోసుకుపోతున్నావు, మాకు మిగతాది ఎంతో కొంత పెడుతున్నాం. అందుకనే వాళ్ళు మనకు కొన్ని మాత్రమే చూపించి మిగతాన్ని ఎత్తుకపోతున్నారు. కాబట్టి సహజ వనరులను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ఈ అటవీ సంపదలో మన వాటా మనకు ఉంది. జంగిల్ జమీన్ మీద మా తండాలో మా గూడెంలో మా రాజ్యాధికారం కావాలనే నినాదం ఎంత బలమైందో మిగతా కులాలకు కూడా వివిధ ప్రాంతాల్లో జనాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా, అంటే ఆదివాసేతర గిరిజనేతర లంబాడేతర ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్లకు ఆ ప్రాంతంలో మనం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మద్దతుగా అక్కడ బ్లూ ఇండియా పార్టీ తరఫున అధికారాన్ని హస్తగతం చేసుకునే విధంగా మనం కృషి చేయాలి. అంటే ఇప్పుడు బీసీలు ఉన్నారు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది గవర్నమెంట్, మనం కొట్లాడాలి. ఎందుకంటే మనం ఇవాళ మిగతా కులాలకు సంబంధించి ఎస్సీలకు కానీ లేదా గిరిజనులకు కానీ వాళ్ళకి కావాల్సిన చట్టపరమైన హక్కులు భారత రాజ్యాంగం కల్పించారు. మనకు రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి హక్కులు చట్టాలన్నీ మనకు అమలు చేయాలని, వాటిని అందించాలని సంకల్పంతో పనిచేసిన మహనీయుల స్ఫూర్తితోని మన ప్రభుత్వాలు ఏర్పడాలి. కానీ అవి ఏర్పడలేవు. అవి ఏర్పడకపోగా రిజర్వేషన్ మేము ఇస్తాం, మీరు తీసుకోండి, మీరు ఇచ్చేది మేము తీసుకోవడం అయింది, మీరు ఇచ్చేటోళ్ళు కాదు, మేము తీసుకుంటున్నాం కాదు, మేమే ఏరుకుంటాం, మేమే ప్రభుత్వాన్ని నడుపుకుంటాం, మాకు ఆ సామర్థ్యత నాయకత్వ లక్షణం ఉన్నాయి. అవి ఉన్నదని చెప్పడానికే బ్లూ ఇండియా పార్టీ ముందుకొచ్చింది. అంబేద్కర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఏర్పడ్డది? లండన్లో ఉన్న ఇటలీ వాళ్ళు, లండన్ వాళ్ళు అందరు కలిసి ఢిల్లీలో అడ్వకేట్లు అందరు కలిసి ఏర్పడేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ వల్ల భారతదేశం వెళ్తుంది. వాళ్ళు బాబురాలు కాబట్టి. తెలుగుదేశం పార్టీ ఎట్లా ఏర్పడ్డది? అంత కమ్మలే కాబట్టి. ముందులో కమ్మోళ్ళు ఉన్నారు, మన ముందు ఎస్సీ బీసీలు ఉన్నారు, వాళ్ళ వెనక కమ్మోళ్ళు ఉన్నారు. అధికారం వాళ్ళ దగ్గర ఉంది, పగ్గాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మనం గుర్రాలాగా ఉరికినాం. కాబట్టి ఇప్పుడు ఉరికేది పగ్గాలు రెండు మన దగ్గరనే ఉంటాయి. ఉరికేటోడు ఉరికిస్తాడు కూడా మనోడే. కాబట్టి మనం మన అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి, మన అధికారాన్ని మనం పాలించుకోవడానికి, మన సంపదను మనం తినడానికి, మన విజ్ఞానాన్ని మనం పొందడానికి బ్లూ ఇండియా పార్టీలో ద్వారానే సాధ్యమైతే అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి మేమేమంటున్నామంటే బ్లూ ఇండియా పార్టీ తరఫున రేపు జరగబోయే 2028 నాటికి మన ఓట్లు మనం వేసుకోగలిగితే గ్రామంలో తండాల్లో గూడెంలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గూడెంలో మొత్తంలో తండాలలో ఎన్ని ఓట్లు మనం అన్ని వేసుకుంటే కాంగ్రెస్ వానికి బీఆర్ఎస్ వానికి లేదా బీజేపీకి ఓటు వేయడం కన్నా మన ఓట్లు మనం వేసుకుంటే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకు ఓట్లు వేసుకోవటం వల్ల మన పొద్దున్న లేస్తే మనకు కలిసేస్తారు. మన కష్టసుఖాలు చూసే వాళ్ళకు, మనకు అవకాశం ఇచ్చే వాళ్ళకు, మనకి ఏదైనా కడుపు గాలి పోయినప్పుడు ఆ కడుపు కాలిన దాన్ని నయం చేసే గుణం ఉన్నటువంటి వాళ్లకు అవకాశాన్ని కల్పించే వాళ్ళంగా మన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ పార్టీకి ఆ అవకాశాన్ని ఇచ్చే వాళ్ళగా ఉండాలి. అందుకోసం పార్టీని నిలబెట్టడానికి కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి బ్లూ ఇండియా పార్టీ నాయకత్వానికి, ఈ కార్యకర్తలకు, ఈ సభలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై సేవాలాల్, జై బ్లూ ఇండియా పార్టీ.